సరే కానీ తెలుగుదేశం పార్టీ మీకు ఒక ట్యాగ్ వేసింది, పేరుని నాని రేషన్ బియ్యం దొంగ అని ఒక ట్యాగ్ వేసింది, మీ మీద కేసు పెట్టింది. అందులో నిజం ఎంత, ఏం జరిగింది? నేనేమంటున్నానంటే, నేను మీరు చెప్పిన మాట నిజమైతే ఆ కేసులో నన్ను ఇంతవరకు ఎందుకు చేయలేకపోయారు? నన్ను జైల్లో ఎందుకు వేయించలేకపోయారు? మీరు చెప్పేదే నిజమైతే, మీరు వాగుతున్నదే నిజమైతే నన్ను జైల్లో వేయగలిగారా? అరెస్ట్ చేయగలిగారా నన్ను? ఆ కేసులో ఇంతవరకు నన్ను ఏమన్నా చేయగలిగారా మీరు? ఎందుకు చేయలేకపోయారా అని అడుగుతున్నాను. మీరు చెప్పేదా కనుక నిజమైతే, నేను రేషన్ దొంగనే అయితే మీ చేతకాంతనమా? అధికారం ఉంది కదా, డబ్బాలు పలుకుతున్నారు కదా, ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. నేను నిజాయితీ పరుని కాబట్టి నేను దొంగను కాదు కాబట్టి మీరేమి చేయలేకపోతున్నారు. మీరేమి చేయలేకపోవడంలోనే అదే దాని అర్థం. మీ అంతరాత్మకు కూడా తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు నేనేంటో. కానీ నేను నా దాడిని లేకపోతే నా ఎదురు దాడిని తట్టుకోలేక మీరు మాట్లాడేది ఏంటంటే ఇది మాట్లాడుతున్నారు. నేను అట్లా నాలో ఏమన్నా ఆ నేరం ఉంటే, వాళ్ళలో తప్పు ఉంటే నేను కుంచుకుపోయాను, ముడుచుకుపోయాను. నేను నికార్సుగా ఉన్నాను, నేను నిజాయితీగా ఉన్నాను, నాకే పాపం తెలియదు కాబట్టే మీరు నన్ను ఏమి చేయలేకపోతున్నారు. మీ మీద నేను ఎదురు దాడి చేయగలుగుతున్నాను. మీ భార్య జయసుధ గారి మీద అదే విషయంలో కేసు పెట్టారు, ఆమెని పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చారు, ఆమెను అరెస్ట్ చేయడానికి టీమ్స్ పంపించారు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? దాని వెనక మోటో ఏంటి? నేనే మోటో. నన్ను కొంగదీయాలంటే, నన్ను మానసికంగా చంపే, లేదా నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, నన్ను రాజకీయాల్లో యాక్టివ్గా లేకుండా చేయాలంటే అదే, అంతకుమించి వేరే మార్గం కనపట్ల. అన్నీ అయిపోయినాయి, అన్ని దాడులు, అన్ని జల్లెడు పడతాలు అయిపోయినాయి. నాస్తులు జల్లుడు పట్టడం, ఇన్కమ్ ట్యాక్స్ ఎంక్వైరీ, ఈడీ ఎంక్వైరీ, విజిలెన్స్ ఎంక్వైరీలు, సిఐడి ఎంక్వైరీలు అన్నీ అయిపోయినాయి. చేయటానికి ఏం మిగలేదు. కాబట్టి ఇదే ఏకైక మార్గం అనుకునే ప్రయత్నం చేశారు. భగవంతుడు మా ఎంత ఉన్నాడు, ఆవిడకేం ఇబ్బంది జరగలేదు. ఆవిడ ఆ సందర్భంలో ఎలా నిలబడ్డారు సార్? ఆవిడ ధైర్యంగానే ఉన్నారా? అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేసినటువంటి దాఖలాలు లేవు. చాలా సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ పాలిటిక్స్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు కదా. అంటే ఆ ఒక 15 రోజులు మానసికంగా తను కుంగిపోయింది బాగా. ఆవిడ వేదన, అసలు ఎందుకు మనం బతికున్నాము, ఈ పరిస్థితిలో మనం ఊరు దాటి బయటికి రావటం ఏంటి అనేది ఆ 15 రోజులు. తర్వాత ఎప్పుడైతే బెయిల్ వచ్చిన తర్వాత కూడా జనవరి 1 తారీఖున ఇంటికి నోటీస్ అతికిచ్చి, ఆ రోజు జనవరి 1 తారీఖున పోలీస్ స్టేషన్కి పిలిచారో, ఆ రోజు ఆవిడ నిర్ణయం పూర్తిగా తేడాగా ఉంది. ఆ రోజు నుంచి చాలా ధైర్యంగా చెప్పింది. మేము కంగారు పడ్డాం, ఏం పర్లే, మనం ఏమైనా పాపం చేసాం, నేను ఫేస్ చేస్తాను. 3 గంటలు నిలబడే ఆత్మస్థైర్యంతో సమాధానాలు చెప్పింది, అని మాట్లాడొచ్చింది. ధైర్యం ఎక్కడా కూడా తగ్గలేదు. వచ్చిన తర్వాత ఇంకా తన ఆలోచన సరళి పూర్తిగా మారింది. లేదు, మనం ఫైట్ చేయాల్సిందే. నేను సిఐ దగ్గర నన్ను విచారణ చేసే ముందు కుల రవీంద్ర ఫోన్లో మాట్లాడాడు, నేను విన్నాను, నా ముందు జరిగింది. కాబట్టి అంతా నీచానికి దిగజారుతున్నటువంటి ప్రత్యర్థులతో మనం పోరాటం చేస్తున్నప్పుడు తగ్గాల్సిన పని లేదు. ఏం జరుగుద్ది. నెక్స్ట్ సారి ఏమైనా అయితే నేను జైలుకి వెళ్తా కూడా సిద్ధమే, సెల్కి. అంతకుముందు ఆ పోలీస్ ఎంక్వైరీ జరగకముందు వరకు ఆవిడ ఆలోచన సరళి వేరుగా ఉంది. ఆ పోలీసు ఎంక్వైరీకి పిలిచిన తర్వాత, స్టేషన్కి బెయిల్ వచ్చాక కూడా స్టేషన్కి పిలిచిన తర్వాత 3 గంటల పాటు స్టేషన్లో కూర్చోబెట్టిన తర్వాత పూర్తి తిరుగుబాటు. నాకు రప్ప అన్నారు చూసారా, ఆ స్థాయిలో ఏదైతే అరుగుద్ది. నేను కూడా నీతో పాటు నేను కూడా సెల్కి వెళ్తాక సిద్ధమే. ఏం చేస్తాడు చేయమని. మనిషి అన్నవాడు ఎవడు ఆ రకంగా దిగజారి ప్రవర్తించకూడదు. సరే పద ఫేస్ చేద్దామని అక్కడి నుంచి విపరీతమైన మానసిక ధైర్యం వచ్చింది.